నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తిరుపతి మండలం నుంచి అండి. ఎస్, చాలా మంది కాలర్స్ అయితే కాల్ చేస్తున్నారు. రైతాంగం అంతా కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం. రెండో విడత, మొదటి విడత వెయిట్ చేస్తూ ఉన్నాము. మాకు ఖాతాలో డబ్బులు పడతాయా, బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిందా లేదా, 1-2 సార్లు బ్యాంక్ వెళ్ళి కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారంటూ మాకు కొంత ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రధానంగా మీ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటి? సార్, మాకు అసలు రేషన్ కార్డు లేదండి. 15 ఏళ్ల క్రితం గురించి కూడా లేదు. ఓకే, మరి దీనికి కూడా అయ్యారా? ఏమిటి సార్ ఇవన్నీ కొర్రీలు? అన్ని కొర్రీలు పెట్టండి, చేస్తే సాఫీగా చేయాలి. ఓకే, సో ప్రధానంగా రేషన్ కార్డు ఇష్యూ వస్తుంది. అయితే రేషన్ కార్డు అసలు మాకు లేదు సార్, అంతకుముందు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డు అని చెప్పాను అంటున్నారు. వీళ్ళు ఎన్ని చెప్పినా అది రేషన్ షాపు ప్రామాణికం కాదని చెప్పినా కూడా మీ ఎవరి దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా మాకు వెళ్ళని తెలియదు అంటున్నారు. కానీ వీళ్ళు రేషన్ కార్డే చెప్తున్నారు. సో ప్రధానంగా రేషన్ కార్డు కావాలంటున్నారు. ఇది సార్ ఇవన్నీ కరెక్ట్ కదా సార్? ఇది ఎట్లా మీరు కూడా చెప్పండి సార్. ఖచ్చితంగా అండి. మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? సార్ మాది నారాయణపేట డిస్ట్రిక్ట్, పుత్తూరు మండలం, మొక్కల్ తాలూకా. ఓకే, ఏంటి సమస్య ఏంది? ఒకరు రేషన్ కార్డు అంటున్నారు, మరొకరేమో పాస్బుక్ లేవంటున్నారు, ఇంకొకరేమో జాబితాలో మా పేరు రాలేదు అంటున్నారు. మీ సమస్య ఏంటి? ఏం లేదు సార్, ఒకటి మేము ఆల్రెడీ బ్యాంక్ లా, SBI లా బ్యాంక్ లోను మేము కట్టి వేరే బ్యాంక్ లో చేస్తున్నాం సార్. ఓకే, అది మాకు అప్పట్లో అదే 2003లో అట్లా అంటే 9 లక్షలు వేసుకుంటాను అనమాట. మేము షేర్ పాస్బుక్ వేరుతున్నా, మన అదే షేర్ పాస్బుక్ పెట్టి వేరుతున్న ICICI బ్యాంక్ లో తీసుకున్న దానికి వర్తిస్తుందో లేదన్నట్లు అడుగుతాం సార్ డౌట్. ఇప్పుడు అంటే మీరు ఎప్పుడు తీసుకున్నారు లోను? అదే 2003, అంటే 4 ఏళ్ళు అవుతుంది సార్. 4 ఏళ్ళు అవుతుంది లోన్ తీసుకొని. ఎంత తీసుకురు? అంటే 9 లక్షలు తీసుకున్నాం సార్. 9 లక్షలు అంటే అది కష్టం అండి. అది 9 లక్షలు అంటే పెద్ద అమౌంట్ చాలా. అది అవును సార్. ఇప్పుడు దాంట్లో మనం ఏమంటే ఎంత నుండికో 2 లక్షలు రుణమాఫీ అన్నారు కదా, గదే మాకు వర్తిస్తుంది లేదా అంటే అడగడం సార్ డౌట్. ఓకే, సరే అండి. అంటే మీరు చెప్పినటువంటి మీ సమస్య నాకు అర్థమైంది. కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకసారి కలవండి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము కేవలం 1,50,000 లోపు ఉన్నటువంటి రుణాలని మాఫీ చేసింది, నిన్న నిధులు విడుదల చేసింది. ఇంకా 2 లక్షల వరకు రాలేదు. 2 లక్షల వరకు ఈ నెల 15న 2 లక్షలు ఉన్నటువంటి రైతులకు మాఫీ చేస్తుంది. సో మీరు ఇంకొక 15 రోజులు వెయిట్ చేస్తే మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఆ లోపల మీ అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి కలవండి. వాళ్ళకి సంబంధించి వాళ్ళతో మాట్లాడి ఏమైనా ఐడి ప్రూఫ్లు కావాలంటే వాళ్ళకు ఐడి ప్రూఫ్లు కూడా సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మేబీ మీకు 2 లక్షల మాఫీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్, మరొక కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? హలో, సిద్దిపేట అండి, నంగనూరు మండల్. సిద్దిపేట. ఓకే అండి, ఏంటి సమస్య ఏంటి? ఎంత లోన్ తీసుకోరు? మాది మా నాన్నకి 2 లక్షల రూపాయలు ఉన్నాయి. 2016లో తీసుకున్నాము. పేమెంట్ కట్టలేదు, ఇంట్రెస్ట్ కూడా కట్టలేదు. ఓకే, అయితే రుణమాఫీ వర్తించడం నో డాటా ఫౌండ్ అని వస్తుందండి. ఓకే. సో అంటే దాదాపు 2016 అంటే 8 ఏళ్ళు అవుతుందండి. 8 ఏళ్ళుగా ఇంట్రెస్ట్ మరి 2 లక్షలకి ఎంత పెరిగి ఉంటుండొచ్చు? ఒకసారి మీరు ఆలోచించుర్రి. అంటే ఎప్పుడు రెన్యువల్ చేయలేదు? అయితే చేయలేదు, మాకు తెలియదు, మా డాడీ వాళ్ళు కూడా కట్టలేదు. ఎస్, అంటే మీరు ఒక్కసారి బ్యాంక్ అధికారులని కలవండి. ఆ 2 లక్షల అసలుకు ఇంట్రెస్ట్ ఎంత అయింది ఓవరాల్ గా, మరి ఈ అంశాన్ని ఒకసారి మీరు మీ మండలంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ జాబితా దాదాపు మీది 2 లక్షల అసలే కాబట్టి వస్తే మీది 3వ విడతలు వచ్చే అవకాశం ఉంటుంది. సో 3వ విడత అంటే మీరు దాదాపు ఇంకో 15 రోజులు వెయిట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే 2వ విడత రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. 3వ విడత 15 ఆగస్టు లోపల ఉన్నది కాబట్టి మీరు కొంత వెయిట్ చేయాలి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి రాష్ట్ర ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని పెట్టింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే కూడా ఆ హెల్ప్ లైన్ నెంబర్కు మీ పూర్తి సమాచారం వాళ్ళు ఇస్తే వాళ్ళు మీకు అసలు రుణమాఫీ అవుతుందా అవ్వదా, ప్రస్తుతం మీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఒక పూర్తి క్లారిటీ ఇస్తారు. ఒక్కసారి ఆ నెంబర్ కూడా కాల్ చేసే ప్రయత్నం చేయాలి. ఒక 15 రోజులు వెయిట్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంది కాల్ చేస్తున్నారు. గత మొదటి విడత రుణమాఫీ నుంచి కూడా తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా ప్రజల పక్షాన నిలబడి లైవ్ చేస్తూ వచ్చింది. గత మొదటి విడత 1 లక్షలోపు రుణమాఫీలో చాలా మంది మాఫీ కాలేదన్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ప్రధాన దానికి కారణం ఏంటంటే చాలా మంది రైతులు 95,000, 90,000, 93,000 అసలు తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్తో కలిపి అది 1,00,000కు పైగా 1 lakh అబో అవ్వడము, దానివల్ల రుణమాఫీ కాకపోవడం అటువంటి సమస్యలు ఉండే. ఎవరైతే రైతు 1,01,000 రూపాయలున్నా కూడా మొదటి విడతలో వాళ్ళకి రుణమాఫీ కాలేదు. వాళ్ళ అప్పుడు కానటువంటి రైతుల రుణమాఫీ అంతా కూడా 2వ విడతలో 1,00,000 నుంచి 1,00,000కు పైగా 1 రూపాయి ఉన్నా కూడా
మొదటి విడతలో రుణమాఫీ కాలే. 1,01 రూపాయి నుంచి 1,50,000 లోపు ఉన్నటువంటి రైతాంగానికి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఎంతో ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీ ప్రాంగణంలో రుణమాఫీకి శ్రీకారం చుట్టారు. కాబట్టి దాదాపు 7,000 కోట్ల రూపాయలు 6 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసిరు. నిన్న చాలా మందికి మెసేజ్లు వచ్చినాయి, చాలా మందికి ఇక వాళ్ళ ఖాతాలో డబ్బులు క్రెడిట్ అయినట్టుగా మెసేజ్ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇంకొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల డబ్బులు రాలేవు. సో ఇటువంటి సమస్యలు చూసినాం. మొదటి విడత చాలా మందికి రుణమాఫీ రాలేదన్నారు. రెండో విడత విషయానికి వస్తే చాలా మందికి రేషన్ కార్డులు లేవు. మాకు రేషన్ కార్డులో అంటే సపరేట్ రేషన్ కార్డు లేక వల్ల మా కుటుంబంలో కేవలం ఒకరికి మాత్రమే రుణమాఫీ అయింది. మా కుటుంబం వేరుపడి దాదాపు 3-4 సంవత్సరాలు అవుతుంది. మా ముగ్గురు మనలం కూడా డివైడ్ అయినాం. మరి మా రుణమాఫీ పరిస్థితి ఏంటి, అసలు మాఫీ అవుతుందా అవ్వదా అనేటువంటి వారి వర్షన్ ఒకటైతే, మరొక వర్షను పీఎం కిసాన్ తరహాలోనే రుణమాఫీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ డబ్బులు మాకు గత 4-5 ఏళ్ల నుంచి పడట్లేదు. 2018-2019 లాస్ట్ వరకే ఎవరైతే పట్టాదారులు ఉంటారో వాళ్ళకు మాత్రమే రుణమాఫీ పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయి. అనంతరం పట్టా పొందినటువంటి రైతాంగానికి పీఎం కిసాన్ పథకం అనేది వర్తింపజేయట్లేదు. కాబట్టి దీని ద్వారా కూడా మేము అన్యాయానికి గురవుతున్నాం. మేము అర్హులమైనప్పటికీ కూడా మాకు రుణమాఫీ కావట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎస్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాట్లాడి మండల్ చుక్కాపూర్ విలేజ్ సార్. ఓకే, హెల్ప్ లైన్ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమని నేను ఫోన్ చేసిన. అయితే క్రాప్ లోన్ విషయం సార్. ఏంది సమస్య ఏంటంటే ఎంత లోన్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? క్రాప్ లోన్ ఒకటి మా మిసెస్ మీద 60,000 ఉన్నది. ఓకే, అది క్లియర్ ఉన్నది. ఇంకా రెన్యువల్ డేట్ కూడా 11 నెలలు ఉన్నది ఇప్పుడు కూడా. ఒకటేమో నా పేరు మీద 140 ఉన్నది, అది పెండింగ్ ఉన్నది 2 years నుంచి. దాన్ని రెన్యువల్ చేస్తలేను నేను. ఓకే, అది కాలేదు, ఇది కాలేదు. అంటే మనకున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరు రేషన్ కార్డు ఒకటే ఉంటుంది ఫ్యామిలీ. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా ఏం చెప్పింది, 2 లక్షల లోపు రుణాన్ని మాఫీ చేస్తాం. ఒకే కుటుంబంలో 3 లోన్ తీసుకుంటే ఆ 3 లోన్లు కలిపి 2 లక్షలు ఉంటే కూడా ఆ 3ని కన్సల్ట్ చేసి తీస్తామని చెప్పింది. సో మీరు 1,40,000 మీ మేడంది ఒక 60 అన్నారు కాబట్టి ఓవరాల్గా 2 లక్షలు అవుతుంది. 2 లక్షలకు పైగా ఏమైనా అమౌంట్ అయితే ఆ అమౌంట్ మీరు పే చేసుకొని మిగతా అమౌంట్ను రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది. మీది 2 లక్షలు అంటారు కాబట్టి ఖచ్చితంగా మూడో విడత జాబితాలో మీ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఒక 10-15 రోజులు వెయిట్ చేయాలి. 15 ఆగస్టు చివరిగా పెట్టుకున్నది, డెడ్ లైన్గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కొంత వెయిట్ చేయండి. అవసరమైతే అధికారుల్ని కలిసి మీ సమస్యను చెప్పే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.